హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ వీడియో. ఈరోజు మనం ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ రీసెంట్గా గూగుల్లో అడిగారు, చాలా కంపెనీస్లో అడిగారు. మనం ఇక్కడ చూడొచ్చు. గూగుల్, షేర్ చాట్, టీసీఎస్లో అడిగారు, మింత్రాలో అడిగారు, తర్వాత గోల్డ్మెన్ సాక్స్లో అడిగారు, అమెజాన్లో అడిగారు. ఈ క్వశ్చన్ రీసెంట్గా అయితే గూగుల్లో అడిగారు. నేను ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చూసాను, దానికోసం మీకోసం చేస్తున్నా ఈ వీడియో ఎలా చేయాలని. క్వశ్చన్ వచ్చేసరికి మనకి కోడింగ్ నింజాస్ బై కోడ్ 360 అంటే నౌకరీ వారి ప్లాట్ఫామ్లో ఉంటుందండి. అంటే మీరు కూడా లాగిన్ అవ్వచ్చు, లాగిన్ చేయొచ్చు. సేమ్ లీడ్ కోడ్ లానే ఉంటుంది. ఇక్కడ మన క్వశ్చన్ చూసుకుంటే యువర్ గివెన్ ఆర్బిటరీ అరే కన్సిస్టింగ్ ఆఫ్ ఎన్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఒక అరే ఉందంట, అందులో అన్ని పాజిటివ్ ఆర్ జీరో. నాన్ నెగిటివ్ అంటే జీరో ఆర్ పాజిటివ్ కదండి, ఈ రెండే ఉన్నాయంట. వేర్ ఎవ్రీ ఎలిమెంట్ అపియర్ థ్రైస్ ఎక్సెప్ట్ వన్. ఇంకో పాయింట్ మెన్షన్ చేశారు, ఏంటంటే ప్రతి ఎలిమెంట్ 3 times ఉంటుందంట, ఎక్సెప్ట్ వన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ మాత్రం ఒకసారి ఉంటుందంట. యూ నీడ్ టు ఫైండ్ దట్ ఎలిమెంట్ దట్ అపియర్స్ ఓన్లీ వన్స్. అంటే ప్రతి ఎలిమెంట్ 3 times ఉంటుంది కదా, ఒక ఎలిమెంట్ మాత్రం 1 time ఉంటుంది కదా, ఆ ఎలిమెంట్ ఏదని మనం ఇక్కడ కనుక్కోవాలి. కన్స్టెంట్స్ వచ్చేసరికి టైం లిమిట్ వచ్చేసరికి 1 secondలో కంప్లీట్ చేయాలి మనం. ఇక్కడ శాంపుల్ ఇన్పుట్ వచ్చేసరికి ఇది ఇచ్చాడు, 1211. 1211 అంటే మనకి ఇన్పుట్ వచ్చేసరికి 1211 అని ఇచ్చారు కదా ఒక ఫస్ట్ టెస్ట్ కేసులో. ఇక్కడ 1 అనేది 3 times ఉంది, 2 అనేది 1 time ఉంది. సో మనం ఇక్కడ 2 అనేది ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి. దీనికి కోడ్ మనం రాయాలి. ఐ చూస్ జావా 17. దీంట్లో కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఎలా సాల్వ్ చేద్దామంటే, వాడు ఇచ్చిన ఒక అరేని అన్సార్టెడ్ ఉంటుంది కాబట్టి దాన్ని నేను సార్ట్ చేస్తాను. ఫస్ట్ సార్ట్ చేయడానికి అరేస్ డాట్ సార్ట్ అంటే డిఫాల్ట్ మెథడ్ వాడుతున్నా. లీడ్ కోడ్లా కాదు, మనం వాడుతున్న లైబ్రరీస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. లీడ్ కోడ్లో అయితే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అవుద్ది, మనం ఇక్కడ చేయాలి. సార్ట్ చేశాను. ఇప్పుడు ఏమవుద్ది, మనకి 1 1 1 2 ఇక్కడ ఏం లేదు కదా, 1 1 2 వచ్చింది. సో నేను ఒక ఫర్ లూప్ రన్ చేస్తాను. ఫర్ లూప్ ఎలా రన్ చేస్తాను అంటే, ఇక్కడ 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది కదా, ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళేటప్పుడు 1 ఎన్నిసార్లు వచ్చిందో చెక్ చేస్తాను. 3 times వస్తే ఏం పర్లేదు, అది రిటర్న్ చేయాలి. ఒకవేళ ఏదైనా ఎలిమెంట్ ఒక్కసారి వస్తే కౌంట్ చేస్తాను కదా, అప్పుడు ఆ ఎలిమెంట్ని నేను రిటర్న్ చేస్తాను. దానికి మనం కోడ్ రాయాలి. ఫర్ లూప్లో రాద్దాం, ఫర్ లూప్ వాడు రాద్దాం. ఇంట్ i = 0 to i less than అరే లెంత్ కదండి. ఇప్పుడు ఒకవేళ లాజిక్ ఎలా రాస్తా అంటే, సపోజ్ ఈ ఎలిమెంట్ సేమ్ అయితే కౌంట్ ఇంక్రీజ్ అయ్యేటట్టుగా రాస్తానండి. సో మనం ఆల్రెడీ కౌంట్ అనే వేరియబుల్ ఒకటి పెట్టుకుందాం. ఇందులో కౌంట్ అనేది ఒక వేరియబుల్ పెట్టుకున్నాను. ఇఫ్ అరే ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్కి కూడా ఈక్వల్ అయితే కౌంట్ అనేది ఒకటి పెరగాలి అనుకుంటాను. కౌంట్ ప్లస్ మనం ఇక్కడ ఇలా కంపేర్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ -1 వర్క్ చేస్తే చాలండి, లేకపోతే ఇండెక్సింగ్ అవుట్ ఆఫ్ ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. ఎల్స్ ఒకవేళ ఇలా కాదు అంటే ఏంటి దాని అర్థం, ఇక్కడ 1 2 ఉంటుంది కదా, ఇక్కడ 1 ఇక్కడ 2 అంటే ఇక్కడ 2 నెంబర్స్ సేమ్ అవ్వకపోతే ఏం చేయాలి, ఇఫ్ కౌంట్ నాట్ ఈక్వల్స్ టు 3 ఉంటే రిటర్న్ చేయాలి కదండి. రిటర్న్ a of i అంతే కదండి. ఇక్కడ లాస్ట్లో ఏం రిటర్న్ చేయాలి, ఇక్కడ అరే కదండి. లాస్ట్ ఎలిమెంట్ మనం అంటే ఇప్పుడు సపోజు ఇదే ఎగ్జాంపుల్ ఉంది, 1 1 1 2 ఉంది. మనం ఈ రెండు చెక్ చేస్తాం, 3 ఉంటుంది. సో ఫర్ లూప్ మొత్తం రన్ అయిపోద్ది, కానీ ఎక్కడ మనకి దొరకకపోతే దాని అర్థం ఏంటి, ఉండే లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి మనం రిటర్న్ చేయాలి కదా. సో రిటర్న్ అరే డాట్ లెన్ -1 మ్యాక్సిమం ఎంత అండి. ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చూద్దాం. ఒకవేళ ఇక్కడ ఇంకోటి ఏంటంటే
సేమ్ లేదు అనుకుంటే కౌంట్ వేరియబుల్ని మనం 1 చేయాలి కదా. అంటే మీకు అర్థం కావడం కోసం చూడండి. వన్ 2 ఉంటే ఇక్కడికి మనకి 3 వస్తుంది. సో ఇది ఉండదు కాబట్టి కౌంట్ అనేది మళ్ళీ 1 రావాలి కదా. ఇక్కడ అప్డేట్ కౌంట్ 1 అవ్వాలి కదా. సో మనకి ఎప్పుడైతే ఈ రెండు డిఫరెంట్ వస్తాయో అక్కడ కౌంట్ 1 అయ్యేటట్టు లాజిక్ రాశాను. ఇది ఒకసారి రన్ చేసి చూద్దామండి. ఎర్రర్స్ ఎక్కడైనా ఉన్నాయా లేకపోతే ఏంటి అని. ఇక్కడ మనకు వచ్చేసరికి 3 టెస్ట్ కేసెస్ ఉంది. 3 టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయింది. దీన్ని ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడ కంపైలేషన్ చెక్ అయిపోయింది. లాస్ట్ టెస్ట్ కేస్ చెక్ అవుతుంది. ఓకే, అయిపోయింది. యాక్సెప్ట్ అయింది క్వశ్చన్. ఇదేనండి, ఇంతేనండి. మీకు కానీ నేను చేసిన మెథడ్స్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.